హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ అండ్ పృథ్వీరాజ్ గారిది ద గోట్ లైఫ్, ఈ రెండు మూవీ కలెక్షన్స్ అయితే దుమ్ము దులుపుతున్నాయని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి 3 days లో ఈ మూవీ ఎంత కలెక్షన్స్ వేసాయని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, రివ్యూస్, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. మరి నిజంగా చెప్పాలంటే ఈ రెండు మూవీస్ కూడా కలెక్షన్స్ నిజంగానే దుమ్ము దులిపేస్తున్నాయి. ఇప్పటికీ ఈ మూవీస్ కి 3 days లో వచ్చిన కలెక్షన్స్ ఒకసారి చూసుకుందాం. ద గోట్ లైఫ్ మూవీ కలెక్షన్స్ ని చూసుకున్నట్టయితే మరి ఈ మూవీ తెలుగులో, హిందీలో, మలయాళంలో, కన్నడలో కూడా రిలీజ్ అయింది. 5 languages లో కలిపి. మరి ఈ మూవీకి కలెక్షన్స్ ఇంతలా వస్తాయని చెప్పేసి నిజంగా ఫస్ట్ ఎవరు అనుకుని ఉండరు. మరి ఈ మూవీ చూడడానికి చాలా స్లోగా ఉన్నప్పటికీ మూవీ చాలా మందికి బాగా అంటే బాగా నచ్చుతుంది. అందుకే ఆ మూవీకి అంతలా కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 లోనే 16.7 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. ఈ మూవీ రిలీజ్ అయిన 3 days లోనే 50 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీ 100 crores కి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది. డెఫినెట్ గా 100 crores గ్రాస్ ని సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ. ఎందుకంటే చాలా చోట్ల ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఎక్కువ వచ్చింది కాబట్టి సింపుల్ గా కలెక్ట్ చేసేస్తుంది. మరి ఈ రోజుతో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చెప్పాలంటే 64 గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఈ మూవీ. మరి ఇంకో 40 crores ని కలెక్ట్ చేసి 100 crores కంప్లీట్ అవుతుంది కాబట్టి మరి ద గోట్ లైఫ్ మూవీని చూసిన వాళ్ళు ఇప్పటికే ఈ మూవీ ఎలా అనిపించిందో లేదో, మరి 100 crores గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ టిల్లు స్క్వేర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీ కలెక్షన్స్ కూడా దుమ్ము దులుపుతున్నాయని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 లోనే 23.7 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఈ మూవీ. ఎలాగో హిట్ టాక్ రావడంతో ఈ మూవీ డే 2 కూడా అదే లెవెల్లో 45.3 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. మరి ఆ నెక్స్ట్ డే నే సండే కావడంతో డే 3 కూడా దుమ్ము దులిపింది కలెక్షన్స్. 68.1 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. మరి ఇంకో 28 crores ని కలెక్ట్ చేస్తే సింపుల్ గా 100 crores ని గ్రాస్ చేస్తుంది కాబట్టి మరి ఇప్పుడు వీకెండ్ డేస్ ఎలాగో అయిపోయావు కాబట్టి ఈ వర్కింగ్ డేస్ లో ఎంతలా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మనం అయితే వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇంకో 4 days లో ఫ్యామిలీ స్టార్ మూవీ ఉంది కాబట్టి మళ్ళీ ఈ మూవీకి కలెక్షన్స్ చాలా తగ్గిపోతాయి. మరి టిల్లు స్క్వేర్ ఇంకా హోల్డ్ చేస్తూ ఎంతలా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మనం ఇంకొద్దిగా వెయిట్ చేసి అయితే చూడాలి. ఎలాగో డెఫినెట్ గా 100 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది కానీ మరి 150 మార్క్ వరకు టచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం ఇంకొద్దిగా వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఇవి రెండు మూవీస్ లో ఎంతమంది ఏ మూవీస్ చూసారని చెప్పేసి, ఎంతమందికి ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పేసి డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ రెండు మూవీస్ ఇంతవరకు కలెక్ట్ చేస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, అండ్ మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, అప్డేట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఇంకో 10 subscribers అయితే మనం అయితే 9K కంప్లీట్ చేసుకుంటాం. మరి మీ సపోర్ట్ కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం 9K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ని. మరి మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటూ మరి బాయ్ గైస్ అందరికీ.